వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. టార్గెట్ ఎవరు చేస్తున్నారో తెలీదు, ఎవరు ప్లాన్ చేస్తున్నారో తెలీదు, ఎవరు కాలుస్తున్నారో తెలీదు. కానీ పాకిస్తాన్ గడ్డ మీద భారతదేశంలో ఉగ్రదాడులు చేసినటువంటి ఉగ్రవాదులంతా కూడా హతమవుతూ ఉన్నారు. గడిచిన కొద్ది కాలంగా దాదాపు 34 మంది ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిపడేసినటువంటి పరిస్థితి. వీళ్ళని ఎవరు చంపుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. పుల్వామా దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాది, అలాగే 26/11 ముంబై దాడులకు కారణమైనటువంటి ఉగ్రవాది, దీంతోపాటు ఐఎస్ఐకి సంబంధించినటువంటి తీవ్రవాదులు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతదేశం మీద కన్నేసినటువంటి, భారతదేశం మీద ఉగ్రదాడులకు పాల్పడినటువంటి ఏ ఒక్కడు కూడా వదలకుండా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు. ఇంటి బయటకు వస్తాడు ఒకడు, ఇంటి బయట వాకింగ్ చేస్తూ ఉంటే ఎవరో ఇద్దరు బైక్ మీద వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేస్తారు. ఐఎస్ఐకి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో వెళ్తున్నటువంటి ఈ ఉగ్రవాదిని పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపేస్తారు. అవతల ఎలాంటి రక్షణ వలయంలో ఉన్నా సరే టార్గెట్ మిస్ కాకుండా లేపేస్తున్నారు. అసలు ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేటటువంటి తెలియక పాకిస్తాన్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఒక రకంగా చెప్పాలంటే భయంతో వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు వీళ్ళని ఎవరు చంపుతున్నారు? పాకిస్తాన్ లోపలికి వచ్చి ఎవరైతే ఉగ్రదాడులు చేశారో వీళ్ళంతా కూడా చనిపోతున్నారు, అనుమానాస్పదంగా చనిపోతున్నారు. సీసీ కెమెరాలకు దొరకట్లేదు, అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలకు అర్థం కావట్లేదు, దర్యాప్తు సంస్థలకి ఏ ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. కానీ అనుకున్నటువంటి టార్గెట్ మాత్రం మిస్ కాకుండా కొట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఇదంతా చూస్తూ ఉంటే మనకు దురంధర్ సినిమా గుర్తొస్తుంది. దురంధర్ సినిమాలో కూడా సేమ్ ఇలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతారు. కానీ ఈరోజు పాకిస్తాన్లో దురంధర్ సినిమా పక్కన పెడితే నిజంగానే అదే జరుగుతోంది. రీసెంట్గా మనం 26 అనుకుంటాను, మే నెల 26లో ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక ఉగ్రవాదిని చంపేశారు. అలాగే గత సంవత్సరం మే 18వ తేదీన ఒకరిని చంపేశారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే దాదాపు 34 మంది అనుమానాస్పదంగా భారతదేశం మీద దాడులు చేసిన, దాడులకు ప్రేరేపించిన, దాడులకి పక్కా ప్రణాళికలు రూపొందించినటువంటి ఉగ్రవాదులు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. అయితే దీనికి భారతదేశం చేస్తుందా అంటే అంతర్జాతీయ ప్రపంచం ముందు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశం ఒకే ఒక అంశాన్ని పెట్టుకునింది. ఏంటి అంటే ఒక కొత్త పాలసీని పెట్టుకునింది. ఏంటి, మీ ఇంట్లోకి దూరి కొడతాం అనేటటువంటిది పెట్టుకునేది. దూరి కొడతాం అంటే మన వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పాయింట్ బ్లాక్లో కాల్చేది కాదు. మనం ఇటీవల చూసాం ఆపరేషన్ సింధూర్ తరహాలో ఏ విధంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దూరి మన మిసైల్స్ కొట్టాయో చూసినటువంటి పరిస్థితి. ఆ విధానం అన్నా అయి ఉండాలి, లేదా ఐఎస్ఐకి సంబంధించి అంతర్జాతీయ సమాజం నుంచి ఎక్కువగా ఒత్తిడి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే ఈ ఉగ్రవాదులు, ఒక రకంగా చెప్పాలంటే ముసలోళ్ళు అయిపోయినటువంటి ఉగ్రవాదులు, లేకపోతే అంతర్జాతీయ సమాజానికి, లేకపోతే అంతర్జాతీయ భద్రతా దళాల దగ్గర ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఐఎస్ఐఏ సుపారీ ఇచ్చి వాళ్ళని లేపేస్తుందనేటటువంటి ఒక ఉద్దేశం. ఇంకొకటి లష్కరే తోయిబా కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర ఎంఐ కావచ్చు, తర్వాత ఇతర ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బులకు సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి దానిలో ఈ విధమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి అనేటటువంటి ఈ 3 కోణాల్లో విశ్లేషిస్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఈ అన్ని మరణాలు కావచ్చు, ఈ అన్ని మర్డర్స్ కావచ్చు, ఈ అన్ని టార్గెట్స్ కావచ్చు, మనం కానీ చూస్తే వీళ్ళంతా కూడా భారతదేశం మీద కన్నేసినటువంటి ఉగ్రవాదులు, భారతదేశంలో దాడులకు తెగబడినటువంటి ఉగ్రవాదులు. సో వీళ్ళంతా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా భారతదేశం తన దేశ రక్షణ కోసం చేస్తున్నటువంటి ఒక పనిగా చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు, ఎక్కడ కూడా సాక్ష్యాలు ఉండవు, ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు ఉండవు, ఎక్కడ కూడా ఎవరు వచ్చారో తెలియదు, ఏ బండిలో వచ్చారో తెలియదు, ఎలా కాల్చారో తెలియదు, ఏ పిస్టల్ వాడారో కూడా తెలియనటువంటి పకడ్బందీ వ్యూహంతో చంపేస్తున్నారు. కొంతమంది అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా వాకింగ్ చేసుకుంటూ ఉంటాడు, తెలీదు,
ఎప్పుడో పాయింట్ బ్లాంక్ మీద కాల్ చేసి ఉంటారు. ఎవరు కాల్చారో కూడా తెలియదు. కనీసం రెప్పపాటులో జరిగిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు. ఒకడు ప్రార్థన చేసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి తన వెహికల్ ఎక్కే టైంలో పాయింట్ బ్లాంక్లో కలుస్తాడు. ఇంకోటి వీటన్నిటికి కూడా భయపడి భారీ ఎత్తున సెక్యూరిటీని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని, అలాగే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏజెంట్లని తన చుట్టూ పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తూ ఉంటే మొన్న పిఓకేలో పాయింట్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ఛేదించి వెళ్ళి పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేశారు. సో ఇదంతా కూడా జరుగుతుంది అంటే భారతదేశం మీద కన్నేసినటువంటి ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టేది లేదు. ఉగ్రమూకల భరతం పడతామని చెప్పేసి భారత్ చేస్తున్నటువంటి హెచ్చరికలకి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఇక్కడ 3 అంశాలుగా దీన్ని విడగొట్టి కారణాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు మీ ఇంట్లో దూరి కొడతామనేసి ఏదైతే చెబుతూ ఉన్నటువంటి భారత్ ప్రణాళిక ఏదైతే ఉందో అదైనా కారణమై ఉండొచ్చు, లేదా ఐఎస్ఐనే వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ ఉండొచ్చు, లేదా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో చనిపోతూ ఉండొచ్చు. సో కారణం ఏదైనప్పుడు కూడా భారతదేశం మీద ఎవడైతే కన్నేస్తాడో, భారతదేశ వినాశనాన్ని ఎవడైతే కోరుకుంటాడో వాడికి భూమి మీద నూకలు ఉండవు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనలు అనేవి తేటతెల్లం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో ఎనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.